శ్రీమతే నమః. ఈరోజు గీతా జయంతి కదా, కళ్ళు మూసుకుని ఈ వీడియో పూర్తిగా వినండి. మీ కళ్ళు భగవంతుడి కోసం పరితపించేస్తాయి. మీ కళ్ళలో నుంచి నీళ్లు అలా కారిపోతూ ఉంటాయి. నిన్నెప్పుడు చూస్తానయ్యా రంగా అని మీ హృదయం పరితపించిపోతుంది. అటువంటి అద్భుతమైన చరిత్రని ఈరోజు మనం తెలుసుకుందాం. షోలాపూర్ జిల్లాలో బర్సి అనే గ్రామంలో జోగా అనే భక్తుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి జోగాలో భగవంతుణ్ణి చూడాలి అనే తపన ఎక్కువగా ఉండేది. భగవంతుడి నామం ఆయనకి వినిపిస్తే చాలు అలా ఉండిపోయేవారన్నమాట. చిన్నప్పటి నుంచి అందరి పిల్లల్లాగే ఆడుకోవడమందు ఆసక్తి చూపించక, పైగా వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఆయన నామజపం చేస్తూ తోటివారి చేత కూడా చేయించేవారు. ఎవరైనా ఆ గ్రామానికి భగవద్భక్తులు వస్తున్నారు అని తెలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి ప్రణమిల్లేవారు. జోగా పెరిగి పెద్దవాడవుతున్నారు. ఆయనతో పాటుగా ఆయన హృదయంలో భక్తి కూడా దినదిన ప్రవర్ధమానం అవుతోంది. ఎప్పుడు భగవంతుడి స్మరణ తప్ప ఆయనకి ఇంకొకటి తెలియదు. హృదయం భక్తితో, కన్నీళ్లు కన్నీటితో నిండిపోయాయి. భగవంతుడి దివ్యదర్శనానికి ఆయన మనస్సు అహోరాత్రాలు విలపించేది. రంగా, ఈ ఆవేదనని నేను అనుభవించలేనయ్యా, ఈ విరహాన్ని నేను భరించలేకపోతున్నానయ్యా, నీ భక్తిలో నేను పిచ్చివాణ్ణైపోయాను. ఏడ్చి 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 కన్నీరంతా నీకోసం ఖర్చు చేసేశాను, అయినా నీకు నా మీద దయ కలగలేదు అంటూ ఆయన భగవంతుడి కోసం విలపించేవారు. చివరికి ఏమనేవారో తెలుసా? నిజమేలే, గత జన్మలో ఏదైనా పుణ్యకార్యం చేసుకుంటే ఇప్పుడు నువ్వు దర్శన భాగ్యం కలిగిస్తావో అని అనుకోవచ్చు. నేను ఏదీ చేయలేదు కదా, ఇప్పుడు నీ దర్శన భాగ్యం లభించలేదని బాధపడితే మాత్రం ఏం లాభం చెప్పు అని తనలో తనని సర్దుబాటు చేసుకునేవారు. జోగా తైలవర్తకుడు. అందరిలాగా మాకు సమయం ఎక్కడ సరిపోతుందండి, మేం వ్యాపారాలు చేసుకోవాలి కదా, ఎక్కడ సరిపోతుంది ఇన్ని పూజలు అనేవారు కాదు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవారు. లేచి స్నానం చేసి దేవాలయానికి వెళ్లే తీరు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే, నదిలో స్నానం చేసి అక్కడి నుంచి భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకము చదువుతూ శ్లోకం పూర్తి కాగానే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసేవారు. ఈ విధంగా భగవద్గీతలోని 700 శ్లోకాలు పూర్తి చేసి 700 సాష్టాంగ నమస్కారాలు చేసి ఆలయంలోకి ప్రవేశించేవారు. ఎంతటి కఠోర సాధన చెప్పండి అది. ఒకరోజు జోగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు కృష్ణాష్టమి అన్నమాట. రంగడి ఎదురుగుండా నిలబడి కన్నీళ్లతో ఆయన తప్పించిపోతున్నారు. ఆయన విరహం తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది. శరీరం కంపించిపోతోంది. పెదవులు వణుకుతున్నాయి. తన సొంత బిడ్డ, తన సొంత వాళ్ళు కనిపించకపోతే ఏ విధంగా ఒక తల్లి తండ్రి సొంత వాళ్ళు విరహవేదనని అనుభవిస్తారో, బాధపడతారో అలా స్వామికి నమస్కరిస్తూ, రంగా, ఈ ఎడబాటుని నేను భరించలేకపోతున్నాను, ఒక్కసారి కనిపించు, నా హృదయం విడుదలను కోరుకుంటోంది, నేను ప్రపంచ పంజరంలో బందీనైపోయి ఉన్నాను, నాకు విముక్తిని ప్రసాదించవయ్యా, ఎన్నాళ్ళు ఇంక దూరంగా ఉండమంటావు, ఎన్నాళ్ళు నీకు దూరంగా బ్రతకమంటావు, నా వల్ల కావటం లేదయ్యా, ఈ భోగభాగ్యాలన్నీ నా దృష్టిలో గట్టిపోచలు, ఇవన్నీ క్షణికమైన సుఖాలు, నాకు ఇవన్నీ నాగసర్పాల్లా కనిపిస్తున్నాయి, నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళిపోయ్యా, నువ్వు కనిపించకపోతే నేను బ్రతకలేకపోతున్నానయ్యా, ఇంతవరకు నేనొక్కనే ఈ ప్రపంచంలో దుఃఖితుండని అనుకున్నాను, కానీ నాకు ఈరోజు నిజం తెలిసింది, ఈ ప్రపంచమే దుఃఖ స్వరూపమని. ఈ తెలిసిన నిజం నా హృదయాన్ని గాయపరిచి మరీ వెళ్ళిపోయిందయ్యా. వైద్యులు కూడా నా హృదయంలో వచ్చిన ఆ పుండుని మాన్పలేకపోతున్నారు. పుండరీక వరదా, నీ ప్రేమరసాన్ని పూసి నా గాయాన్ని మాన్పయ్యా అంటూ విలపించసాగారు జోగా అనమాట. అది భగవంతుడి కోసం ఏడవడం అంటే. నీ విరహాన్ని నేను భరించలేకపోతున్నాను, కనిపించు అని ఏడవడం. జోగా హృదయ ఆవేదనని భగవంతుణ్ణి కదిలించదా చెప్పండి. ఇది వింటుంటే మన హృదయమే ద్రవించుకుపోతుంటే ఆయన కదలరా అంతే. ఈ జోగా పరమానందకి దయాస్వరూపుడైన పాండురంగడు దర్శనమిచ్చేశారు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న రంగుణ్ణి చూసి జోగా పులకాంకితుడైపోయాడు.
పాండురంగడు చెప్తున్నారు, జోగా, ఈనాటితో నీ కష్టాలు తొలగిపోయాయి. నీ జీవన రథాన్ని నడిపే చోదకుడు ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన దర్శనంతో నీ సాధన మలుపు తిరుగుతుంది. నువ్వు ధన్యాత్ముడివి అని చెప్పి పాండురంగడు అదృశ్యమైపోయారు. అంతే, జోగా ఆనందానికి అవధులు లేవన్నమాట. ఒకరోజు ఒక యతివరణ్యుడు బర్సి గ్రామానికి వచ్చినట్లు జోగాకి తెలిసింది. ఇంక జోగా సంతోషంగా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు ఆయన్ని చూసెయ్యాలా అని. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని చూడాలని వెళ్తున్నారు. ఆయన పరమానంద స్వామి అనమాట ఆయన పేరు. సత్సంగం చేయడానికి అక్కడికి వచ్చారు. అందరూ ఆ సత్సంగాన్ని వింటున్నారు. ఆ పరమానంద స్వామి ఏమో భగవంతుడి దివ్యలీలల గురించి సుశ్రావ్యంగా గానం చేస్తూ ఉన్నారు. కృష్ణుని కథా విభూతులను మనోహరంగా ప్రవచిస్తున్నారు. కదంబ వృక్షం కింద పద్మాసనస్థుడే మురళీగానం చేస్తూ భక్తులని సమ్మోహింపచేస్తున్న కృష్ణదేవుని రసమయ స్వరూపాన్ని పరమానంద స్వామి వారు వర్ణిస్తూ ఉంటే జోగా హృదయమే కదంబ వృక్షంగా మారిపోయింది. స్వామి చేస్తున్న మురళీనాదాన్ని శ్రవణం చేస్తూ పరవశిస్తున్న అనుభూతి జోగాకి కలిగింది. అక్కడ కంస చాణూరాదులను శ్రీకృష్ణుడు వధించే భయానక సంఘటన చెప్తుంటే జోగాలోని కామక్రోధాది కంస చాణూరాదులను జగన్నాథుడు నశింపచేస్తున్నట్లుగా భావస్ఫురణ జరిగింది జోగాకి. పాలు పెరుగు వెన్న అమ్మడానికి వచ్చిన గోపిక కృష్ణప్రేమ మాధుర్యాన్ని ఆంతర్యంలో అనుభవిస్తూ మైమరిచి పాలు పెరుగు వెన్న అనే నామాలకి బదులుగా మాధవ, దామోదర, గోవింద అని పిలిచే ఆ సంఘటనని వివరిస్తూ ఉంటే ప్రేమోన్మాద భరితుడైన జోగా తన తైలవర్తకాన్ని వదిలిపెట్టి నారాయణ నామస్వరంతో బిచ్చమెత్తుకుని జీవించాలి అని నిశ్చయానికి వచ్చేశాడనమాట. అది వింటున్నంతసేపు ప్రతిదాన్ని తను అన్వయించుకున్నాడు. కులశేఖరాళ్వారి జీవితంలో కూడా ఇలాంటిదే వస్తుంది. సంకీర్తన సత్సంగం పూర్తయిపోయింది. అక్కడున్న భక్తులందరూ పరమానంద స్వామి వారికి నమస్కరించి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తున్నారు. జోగా కూడా ఈ పరమానందుల వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడిపోయారు. అప్పుడు పరమానందుల వారు అంటారు, ఎందుకు జోగా, ఎందుకు ఈ విషాదం అని అడిగితే, నేను వేదాన్ని చదవలేదు, వాదాన్ని నేర్వలేదు, నామాన్ని ఆశ్రయించాను, నాదాన్ని ఆలపించాను, అంతకు మించి నాకు ఏ జ్ఞానమూ లేదు. మిమ్మల్ని సందర్శించగానే మీరే నా గురుదేవులని నా అంతరాత్మ ప్రబోధించింది. నన్ను కరుణించి కాపాడండి, ఉపదేశమిచ్చి ఉత్తీర్ణుని చెయ్యండి అని భక్తితో ఈ పరమానంద స్వామి వారి పాదాలు పట్టుకుంటాడు జోగా. వెంటనే పరమానంద స్వామివారు అంటారు, జోగా, నువ్వు పాండురంగని దయకి పాత్రుడవయ్యావు. నువ్వు భాగవతోత్తముడివి. నువ్వు ఈ జన్మలోనే తప్పక తరిస్తావు. సదా నామజపం కొనసాగించు. సకల ప్రాణుల రూపంలో ఉన్నది పాండురంగడు. అది నువ్వు తెలుసుకో. ఎవ్వర్ని ద్వేషించకు. సర్వులను ప్రేమించటం అలవరుచుకో. భోగశాలగా గోచరించే ఈ ప్రపంచం ఒక రోగ నిలయమనే జ్ఞానాన్ని కలిగి ఉండు. ఈ ప్రపంచంలో ఏర్పడే వ్యామోహాలే మనల్ని మృత్యుముఖంలో పడదోసే యమపాసాలని గుర్తుపెట్టుకో. ప్రతి రోజా పుష్పం వెనకాల ఒక ముళ్ళుంటుందని మరిచిపోకు. ముళ్ళని అంటకుండా పుష్పాన్ని పట్టుకోవటం నేర్చుకో. అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని ఆశ్రయించు. నీకు అతి ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆధ్యాత్మిక సాధకుడు కాలకోట విషయాన్నైనా లోపల ఉంచుకోవచ్చు, కానీ అహంకారాన్ని మాత్రం లోపలికి రానివ్వకూడదు. అలా రానివ్వకుండా సదా ప్రయత్నం చేస్తూ ఉండు. ఎవరి హృదయంలో అహంకార మమకారాదులు తిష్టవేసి ఉంటాయో వాళ్ళ జన్మ వృధా అనే సత్యాన్ని సదా మనసులో ఉంచుకుని నీ జీవనయాత్ర సాగించు అని సందేశాన్ని అందించారు. కానీ ఇప్పుడు భగవద్భక్తులను చెప్పుకుంటూ భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళ మనసుల్లో ఎంత అహంకారం ఉంది చూడండి. ఎవరో ఒకళ్ళని నిందిస్తూ ఎవరో ఒకళ్ళని ద్వేషిస్తూనే ఉంటారు. అదా భగవంతుణ్ణి ప్రేమించటం అంటే. అప్పటినుంచి గురువుగారు చెప్తున్నట్లుగానే సదా నామస్మరణలో కాలం గడుపుతూ ఉన్నారు. పరమానందుడి అడుగుజాడల్లో పయనిస్తూ అహంకార మమకారాదులు లేక ప్రశాంత చిత్తంతో జోగా జీవిస్తూ ఉండేవారు. కాబట్టి ఆ రోజు నుంచి ఆయన్ని జోగా పరమానంద అని పిలిచేవారు, సద్గురు నామంతో కలిపి. ఒకరోజు రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. ఉదయమే లేచి చూసేసరికి గ్రామం అంతా వర్షపు నీటితో నిండిపోయి ఎటు చూసినా బురద. నడవడానికి కూడా వీల్లేదు. జోగా ప్రతిరోజు ఏం చేసేవారు, 700 శ్లోకాలను ఉచ్చరిస్తూ 700 సాష్టాంగ నమస్కారాలు చేసేవారు కదా.
జోగా స్నానం చేసేశారు. యథాప్రకారము గీతా శ్లోకాలను చదువుతూ ఆ బురద నీటిలోనే పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్తున్నారు. ఈ దృశ్యాన్ని ఒక వ్యాపారి చూశారనమాట. చూసి ఏంటి ఇంత వింతగా చేస్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యంగా అలా చూస్తూ, బురద నీరు అనే భావన లేకుండా నిరహంకారి అయి నిరాడంబరంగా భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు అని ఆ జోగా భక్తికి అతని యొక్క మనస్సు కదిలిపోయింది. అతను ఒక వ్యాపారస్తుడనమాట. వెంటనే వెళ్ళి ఒక నూతన పీతాంబరాన్ని కొని తీసుకొచ్చిచ్చాడు. జోగా దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఈ పీతాంబరాల్ని తీసుకోండి అని చెప్పి ప్రార్థించాడనమాట. జోగా ఆ వ్యాపారస్తుడి వైపు తదేకంగా చూసి, నాకు ఈ పీతాంబరాల మీద మోజు లేదు, నా మనస్సంతా విఠలుడి పవిత్ర నామంలోనే లగ్నమైపోయి ఉంటుంది, భగవంతుడి నామస్మరణ చేస్తూ భిక్షాటన చేసుకుంటున్న నాకు ఈ పీతాంబరాల అవసరమేముంది, వద్దు, నేను తీసుకోను, మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి జోగా చెప్తాడు. జోగా ఎంత వద్దు అని వారిస్తున్నా వినకుండా ఆ పీతాంబరాన్ని జోగా చేతిలో ఉంచేసి, ఇది కూడా పాండురంగడి సంకల్పమే అని భావించి మీరు ధరించండి, మీరు కాదు అంటే నా మనసుని బాధ పెట్టిన వాళ్ళు అవుతారని చెప్పి ఆ వ్యాపారి వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయాన్నే యథాప్రకారము స్నానం చేసొస్తారు. ఆ వ్యాపారి ఇచ్చిన ఆ నూతన పీతాంబరాన్ని ధరించి దేవాలయానికి బయలుదేరతాడు. జోగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు పీతాంబరం అంతా బురద అయిపోతుందేమో అనే భావన జోగాకి కలుగుతుంది. పీతాంబరాన్ని నడానికి బిగించి మట్టి కాకుండా ఉండడం కోసం సాష్టాంగ నమస్కారానికి బదులు మోకాళ్ళపై కూర్చుని నమస్కారం చేస్తూ కొంత దూరం వెళ్ళాడనమాట. ప్రతిరోజు సాష్టాంగం చేసేవాడు. ఈరోజు ఏమైంది, ఆ పీతాంబరం కట్టుకుందానికి బురదంటూ పోతుందేమో అని చెప్పి మోకాళ్ళ మీద చేశారు. కానీ అలా మోకాళ్ళ మీద చేస్తే చాలా కష్టంగా అనిపించింది. సాష్టాంగ నమస్కారం చేస్తే పీతాంబరానికేమో మట్టి అయిపోతుందేమో అని భయం ఆవరించింది. ఇంకా ఏం చేయలేక అక్కడి నుంచి నమస్కరించుకుంటూ నడుచుకుంటూ భగవంతుడి దర్శనానికి వెళ్లారు. ఆలయంలో స్వామిని దర్శించారు. కీర్తనలు పాడారు. కాని స్వామి ముఖారవిందం చిన్నబోయింది. మునుపటిలాగా దరహాసవదనంతో స్వామి నాకు కనిపించలేదు అని జోగా మనసులో కలవరం ప్రారంభమైంది. కారణం తెలుసుకోవడానికి ఆయన బుద్ధి ప్రయత్నించింది. స్వామికి ఎందుకు నా మీద కోపం వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే తట్టేసింది. నిత్యమూ 700 సాష్టాంగ నమస్కారాలు చేసే ఆలయానికి వచ్చే జోగా ఆ రోజు ఆలయానికి అలా రాలేదు కదా, అందుకేనేమో భగవంతుడు అలా ఉన్నాడు. నేను నూతన పీతాంబర వస్త్రాన్ని ధరించాను కదా, ఆ వస్త్రం మీదున్న అభిమానం వల్లే కదా నేను చేస్తున్న సాధన వక్రింపచేసింది ఆ అభిమానము. ఇంత దేహాభిమానం ఉంటే ఎలాగా, దీన్ని ఎలా జయించాలి అని అలా ఆలోచిస్తూ ఉన్నారు. జోగా మనసులో ఈ సంకల్పాలు సుడుల్లాగా తిరిగిపోతున్నాయి. తను చేసిన తప్పేంటో తెలిసింది. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనుకున్నారు. ఒక రైతు 2 ఎద్దులకి కాడిని గట్టి నడిపించుకుంటూ పొలానికి పోవటం చూశారు. అది చూడగానే జోగా మనసులో ఒక ఆలోచన వచ్చిందనమాట. రైతుని పిలిచారు. మిత్రమా, నా దగ్గరున్న ఈ ఖరీదైన నూతన పట్టు వస్త్రాన్ని నీకిచ్చేస్తాను, బదులుగా నీ కాడెద్దులని 4 గంటల సేపు నాకిస్తావా అని చెప్పి అడుగుతారు. రైతంటారు, సరే తీసుకోండి అని చెప్పి ఆ పీతాంబరాలను తీసుకుని ఆ జోడెద్దులనేమో జోగాకి ఇస్తారనమాట. జోగా ఏం చేస్తారు అంటే ఒక తాడు తీసుకుని తన 2 కాళ్ళకి కట్టేసుకుంటారు. ఆ తాటి మరొక చివరుంటుంది కదా, కాడికి కడతారనమాట. చేతిలో కర్ర పట్టుకుని 2 ఎద్దుల్ని తరుముతారు. ఆ 2 ఎద్దులు దౌడు తీశాయి. ఆగకుండా వేగంగా పరిగెత్తుతున్నాయి. జోగాని ఈడ్చుకుంటూ పరిగెత్తుతున్నాయన్నమాట. మొళ్లల్లో పయనించాయి, రాళ్లల్లో పరిగెత్తాయి, గుట్టలపై ప్రయాణం చేశాయి. జోగా శరీరమంతా పగిలిపోయింది. రక్తం ధారా ప్రవాహంగా స్రవించిపోతోంది. చర్మమంతా ఊడిపోయింది. మాంసకండరాలు ముక్కలైపోయాయి. శరీరమంతా అస్థిపంజరంలా తయారైపోయింది. శరీరం నుండి ప్రాణం నిష్క్రమించటానికి సిద్ధమైపోతోంది. కానీ జోగా ఏమాత్రం చలించలేదు. పాండురంగ నామజపం చేస్తూనే ఉన్నారు. జోగాని ఆ స్థితిలో చూడలేక దీనదయాళుడైన పాండురంగడు ప్రత్యక్షమైపోయాడు. ఎత్తులను ఆపి
తాడు విప్పి జోగాని తాడు నుంచి విడిపించి రక్తపు మడుగులో మాంసపు ముద్దలా పడి ఉన్న జోగాని చూసి, జోగా, ఎందుకింత అఘాయిత్యం చేసుకున్నావు? నువ్వు నిరపరాధివి. అన్యాయంగా నిన్ను నువ్వు బాధించుకున్నావు. నా భక్తుడవైన నీకు నశింపులేదు లే అంటూ ప్రేమతో జోగాను కౌగిలించుకుంటాడు పాండురంగడు. భగవంతుడి పవిత్ర స్పర్శతో జోగా శరీరం దివ్యదేహమైపోయింది. పాండురంగని కృపా వాత్సల్యానికి గగుర్పాటు చెంది పాండురంగడి దివ్యపాదాల మీద పడి తనువుని మరిచాడు జోగా. జోగాని ఆశీర్వదించి పాండురంగడు అదృశ్యమైపోయారు. ప్రతి నిత్యము రంగా అనే నామస్మరణ చేస్తూ ఉండేవారు. అలా చేస్తూ భగవంతుణ్ణి ఆయన సేవించుకుంటూ అందరికీ ఆదర్శమైన భక్తుడిగా దాస సంప్రదాయంలో నిలిచి 80వ సంవత్సరంలో పాండురంగడిలో ఐక్యమైపోయారు. అంత భగవంతుణ్ణి ప్రేమించిన ఈ జోగా పరమానంద ఒక చిన్ని మోహానికి లోనే అయ్యో నేను గీతని చదివానా, అన్వయించుకున్నానా అని బాధపడ్డారు. భగవంతుడిచ్చిన మాన్యుల్ని ఆయన అన్వయించుకున్నారు, చదవలేదు, అన్వయించుకున్నారు. అలా అన్వయించుకున్న ఆయనే అంత బాధపడి అంత తపన పడ్డారు కాబట్టే భగవంతుడు వచ్చేశాడు. ఒక విధంగా చెప్పాలి అంటే గీత ఆయన తలరాతని మార్చి భగవంతుడికి దగ్గర చేసేసింది. మనం కూడా గీత చదువుతున్నాం అని అనుకుంటున్నాం. ఎలా చదువుతున్నాం? పెదాలతో. కానీ మన మనసులో ద్వేషం, అసూయ, కక్ష, కార్పణ్యం అనే విషయాలని నింపేసుకున్నాం. అలాంటప్పుడు భగవద్గీతను మనం ఎలా అన్వయించుకుంటాం చెప్పండి? కృష్ణ ప్రేమ అంటే భగవద్గీత చదవడం కాదు, భగవద్గీతను మన జీవితానికి అన్వయించుకోవటం.